ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగనాల సార్ను తిరుపతికి రావద్దు అంటుండ్రాట. అసలు నీ మతం ఏంది అని గుచ్చి అడుగుతుండ్రాట. అందుకోసమే అందరూ మంచిగా ఇనుండ్రని వైఎస్ రాజశేఖర రెడ్డి సారు రాజకీయ వారసుడు షర్మిలక్కోళ్ళ అన్న జగనాల సారు ఆయన మతం ఏందో ఆయన్నే చెప్తుండు. మంచిగా ఇనుండ్రి. అయ్యా జగనాల సారు ఇక జనంకు చెప్పుండ్రి. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. నా మతం మానవత్వం. ఇన్నారా ఏం మతమో మానవత్వం అట. సారు అన్ని మతాలను సమానంగానే చూస్తాడట. బయటకు పోయినప్పుడు హిందువుల పండుగలకు పోతే హిందువు లెక్క మారిపోయి అన్ని ఆచారాలు గాచారాలు పాటిస్తాడట. ముస్లింల పండుగలకు పోతే ముసల్మాన్ లెక్క అన్ని నియమ నిబంధనలు పాటిస్తాడట. ఇంట్లో 4 గోడల నడుమ బైబిల్ బుక్ పట్టుకొని బాగానే చదువుతాడట. అందుకే అండ్ల తప్పేముంది అనుకొచ్చిండు. నా మతమేందని అడుగుతుండ్రు కదా, నా మతం మానవత్వం అని చెప్పుకొచ్చిండు. అయ్యా మరి మతం ముచ్చట ఎవరు ముంగటేసిర్రు? ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు వచ్చిందంటే మాజీ సీఎం జగనాల సారు తిరుపతికి పోతాన్నాడు కదా, అసలు 7 కొండల మీదికే రావద్దు అని అన్నారట. ఆయన మతమే వేరు, ఆయన ఎట్లా వస్తాడని అన్నారట. లడ్డు పంచాయతీ అట్లా లేచే వరకల్లా ఇట్లా ఈయన మతాల ముచ్చట ముంగట చేసుడు ఏందో. నిజంగా జగనాల సారది మానవత్వమే మంచుకుంటే మతాలన్నీ సమానంగా చూస్తే మొన్నటి ఎన్నికల్లో అన్ని మతాలలో మానవత్వంగా ఆలోచించి ఎందుకు గెలిపియలేదు, ఎందుకు ఓడగొట్టిరి అంటుర్రు ఈ ముచ్చటి నోళ్ళు.